హలో గైస్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్ సబ్జెక్ట్లో నుంచి క్లాక్స్ అనే టాపిక్ని వెల్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో క్లాక్స్ని మనం తెలుగులో మీకు అంతకు తెలిసిందే గడియారాలు అని అంటాం. ఓకేనా? సో గడియారాలు. సో ఈ మధ్య వచ్చేటటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా సరే, ఓకేనా, ఈ మధ్య వచ్చేటటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా సరే మనకు మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 to 3 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా? అంటే కంపల్సరీ బిట్ పడేటటువంటి టాపిక్ వచ్చేసి క్లాక్స్ అంటాం. కానీ మినిమం 1 అట్లీస్ట్ 1 వస్తుంది ఖచ్చితంగా. ఇక 1 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకేనా? క్లాక్స్ అనేది వెరీ ఈజీ టాపిక్. సో చాలామంది దీన్ని ఫార్ములాస్తో చేస్తారు. ఫార్ములాస్తో కాకుండా అనలిటిక్ వేలో చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా క్లాక్స్ అంటే అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు. ముందు మనకి క్లాక్లో బేసిక్స్ అనేవి తెలియాలి. ఓకేనా? క్లాక్లో మనకి బేసిక్స్. సో ఇక్కడ మనకి క్లాక్లో 1 డేలో, ఓకేనా, క్లాక్లో 1 డేలో మనకి 24 అవర్స్ ఉంటాయి. మీ అందరికి తెలుసు 24 అవర్స్. ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. అదే మరి క్లాక్లో ఎన్ని అవర్స్ ఉంటాయి? అదే గడియారంలో అయితే మనకి 12 అవర్స్ ఉంటాయి. గడియారంలో అయితే 12 అవర్స్ ఉంటాయి. ఒక రోజులో అయితే 24 అవర్స్ ఉంటాయి. గడియారంలో అయితే 12 గంటలు ఉంటాయి. ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఎప్పుడు అవర్స్నే చూస్తూ ఉంటాం. సమ్టైమ్స్ నిమిషాలతో కూడా పని పడుతుంది. నిమిషాలతో కూడా గేమ్ ఆడాలి. సో ఒక రోజులో మనకి 24 అవర్స్ ఉంటే నిమిషాలు వచ్చేసి మనకి 1440 నిమిషాలు ఉంటాయి ఒక రోజులో. ఇంటూ 60 వేస్తే క్లాక్లో 12 అవర్స్ ఉంటే ఒక రోజు మొత్తం టోటల్గా 720 మినిట్స్ ఉంటాయి. 720 మినిట్స్ ఇవి. ఓకేనా? సో ఇది బేసిక్ ఖచ్చితంగా. ఓకేనా? క్లాక్లో మనకి 3 హ్యాండ్స్ ఉంటాయి, 3 ముళ్ళు ఉంటాయి. నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు. అవి చేసేటటువంటి యాంగిల్స్ మీద కూడా క్వశ్చన్స్ పడతాయి. అంటే గంటల ముళ్ళు యాంగిల్ ఎంత, నిమిషాల ముళ్ళు ఏ విధంగా యాంగిల్ చేస్తుంది, సెకండ్ల ముళ్ళు ఏ విధంగా యాంగిల్ చేస్తుంది. ఓకేనా? యాంగిల్స్ విషయానికి వస్తే కోణాలు. ఓకేనా? కోణాల విషయాలకు వస్తే ఓకే, నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి 6 డిగ్రీలు చేస్తుంది. ఓకేనా? నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి 6 డిగ్రీలు చేస్తుంది. అదే గంటల ముళ్ళు 1 నిమిషానికి ½ డిగ్రీ వేస్తుంది. 1 నిమిషానికి ½ డిగ్రీ వేస్తుంది. అవి ఎలా సార్, ఎలా అంటే బట్టి పట్టాలంటే అవసరం లేదు, చెప్తాను ఆ విధంగా. అదే సెకండ్ల ముళ్ళు 1 నిమిషానికి 360 డిగ్రీలు చేస్తుంది. 1 నిమిషానికి 360 డిగ్రీలు చేస్తుంది. ఇప్పుడు గడియారంలో ఈ విధంగా ఉంటుంది అన్న. గడియారం ఈ విధంగా ఉంటుంది. క్లాక్ అనేది క్లోజ్డ్ సర్కిల్. అంటే ఒక క్లోజ్డ్ సర్కిల్ ఎప్పుడైనా కానీ, క్లాక్ అనేది మనకి ఏంటంటే క్లోజ్డ్ సర్కిల్. ఒక క్లోజ్డ్ సర్కిల్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్, రైట్? ఒక క్లోజ్డ్ సర్కిల్ అనేది ఎప్పుడు కూడా మనకి 360 డిగ్రీలకు సమానం. అంటే ఇప్పుడు ఇది మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది, అంతేనా? ఇది మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు నిమిషాల ముళ్ళు గురించి మాట్లాడితే నిమిషాల ముళ్ళు ఒక గంటలో ఏం చేస్తుంది? నిమిషాల ముళ్ళు ఒక గంటలో మొత్తం రౌండ్స్ వేస్తుంది ఇట్లా, అంతేనా? నిమిషాల ముళ్ళు ఒక గంటలో మొత్తం ఇలా ఒక రౌండ్ వేస్తుంది. అంటే 60 గంట అంటే 60 నిమిషాలు కదా. 60 నిమిషాలలో ఒక రౌండ్ వేస్తుంది కాబట్టి 360 డిగ్రీలు. నిమిషాల ముళ్ళు ఒక గంటలో అంటే 60 నిమిషాలలో 360 డిగ్రీలు చేస్తుంది. సో 1 మినిట్కి ఎంత అని అడుగుతాడు మనకి. 1 మినిట్కి ఎంత? 66లో 360. సో ఇక్కడ 6 డిగ్రీస్. ఓకేనా? ఈ విధంగా నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి 6 డిగ్రీలు చేస్తుంది. అదే మరి గంటల ముళ్ళు విషయానికి వస్తే, ఓకే, గంటల ముళ్ళు ఏం చేస్తాయి నాన్న? సో గంటల ముళ్ళు వచ్చేసి మనకి ఒక గంటలో ఏం చేస్తావో చూడాలి. ఒక గంటలో ఏం చేస్తావో చూడాలి. సో గంటల ముళ్ళు ఒక గంటలో ఏం చేస్తాయి అంటే ఇప్పుడు 12 అవుతుంది. ఓకేనా? 12 అవుతుంది. 12 అయితే ఒక గంటల ముళ్ళు ఏం చేస్తుంది? ఇలా ఈ విధంగా వెళ్ళి ఇక్కడ ఆగుతుంది, అంతేనా? గంటల ముళ్ళు పాపం మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఏం చేస్తుంది? 1 అవుతుంది కదా. 1 అయినాక మళ్ళీ గంటల ముళ్ళు ఏం చేస్తుంది? 2 దగ్గరికి వెళ్తుంది. 2 అయినాక మళ్ళీ ఏం చేస్తుంది? 3 దగ్గరికి వెళ్తుంది. అంటే
గంటల ముళ్ళు గంటలో కేవలం ఒక 30 డిగ్రీలు మాత్రమే వేస్తుంది. అంటే ఎనీ 1 అవర్కి ఓకేనా, ఏదైనా ఒక 1 అవర్కి ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 30 డిగ్రీలు ఉంటాయి. ఓకేనా, ఈ 1 అవర్ కూడా ఎంత ఉంటుంది? 30 డిగ్రీలు ఉంటుంది. అంటే గంటల ముళ్ళు ఒక గంటలో 30 డిగ్రీలు చేస్తుంది. ఒక గంట అంటే ఎంత? 60 నిమిషాలు కదా. సో గంటల ముళ్ళు 60 నిమిషాలలో అంటే ఒక గంటలో 30 డిగ్రీలు చేస్తుంది. 30 డిగ్రీలు చేస్తుంది. మనకి ఏం కావాలి? ఒక నిమిషానికి కావాలి. మరి ఒక నిమిషానికి ఎంత? సో 30 ఇంటూ 1/60 చేసినాం అనుకో. సో 1/2. సో 1/2 అంటే ఎంత? 0.5 డిగ్రీస్ అనమాట. అంటే గంటల ముళ్ళు ఒక నిమిషంలో 0.5 డిగ్రీస్, హాఫ్ డిగ్రీస్ చేస్తుంది. ఇక సెకండ్ల ముళ్ళుకి వస్తే ఓకేనా, సెకండ్ల ముళ్ళుకి వచ్చినప్పుడు సెకండ్ల ముళ్ళు ఒక నిమిషంలో ఏం చేస్తాయి నాన్న? సెకండ్ల ముళ్ళు ఒక నిమిషంలో ఏం చేస్తుంది? సెకండ్ల ముళ్ళు ఒక నిమిషానికి 60 సెకండ్లు తిరుగుతుంది కదా. 60 సెకండ్లు అంటే 60 సెకండ్లు అంటే గడియారం చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది. గడియారం చుట్టూ ఒక నిమిషంలో రౌండ్ వేసిందంటే ఇట్ మీన్స్ 360 డిగ్రీస్ చేసినట్టు. 360 డిగ్రీస్. ఓకేనా. సో ఇది బేసిక్ సెషన్. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇంకా ఏముంటాయంటే, సో క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు చూడండి క్వశ్చన్స్. సో నెక్స్ట్ మనకి గడియారంలో బోత్ హ్యాండ్స్ బిహేవ్ చేసే కొన్ని యాంగిల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, వాటి మీద మనకి క్వశ్చన్లు పడతా ఉంటాయి. అంటే ఎలా అంటే, ఇప్పుడు గడియారంలో 2 ముళ్ళులు ఉంటాయి అన్న మనకు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు. సెకండ్ల ముళ్ళు ఎక్కువ కనబడదు కాబట్టి మనకి నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఈ విధంగా ఉందనుకోండి. నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఈ విధంగా ఉందనుకోండి. దీన్ని ఏమంటామంటే తెలుగులో ఏకీభవించడం అంటాం. ఏమంటాం? ఏకీభవించడం. ఇంగ్లీష్లో కోయిన్సైడ్ అని అంటాం. తెలుగులో ఏకీభవించడం, ఇంగ్లీష్లో కోయిన్సైడ్. అంటే 2 ముళ్ళులు ఏకీభవించినప్పుడు వెన్ ద బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడెడ్ ద యాంగిల్ బిట్వీన్ బోత్ హ్యాండ్స్, అంటే 2 ముళ్ళుల మధ్య ఉండేటటువంటి కోణం ఏంటి అంటే, ఇలా 2 ముళ్ళులు ఇలా ఏకీభవించినప్పుడు, అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు ఈ 2 ముళ్ళుల మధ్య ఎంత కోణం ఉంటుంది అంటే 0 డిగ్రీస్ ఉంటుంది. 0 డిగ్రీస్. ఇవన్నీ పిన్ పాయింట్స్ నా మీ నోట్స్ రాసుకోవాలి. ఓకేనా, 0 డిగ్రీస్ ఉంటుంది. అంటే 2 ముళ్ళులు 0 డిగ్రీస్లో ఉన్నాయంటే ఇట్ మీన్స్ ఏంటి? బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడెడ్, అంటే 2 ముళ్ళులు ఏకీభవించినాయి. ఈ విధంగా 2 ముళ్ళులు ఏకీభవించినప్పుడు ఆ 2 ముళ్ళుల మధ్య గ్యాప్ అనేది, అంటే యాంగిల్ అనేది 0 ఉంటుంది. మినిట్స్లో అంటే యాంగిల్లో 0 ఉంటుంది. నెక్స్ట్ మినిట్స్లో అంటే నిమిషాలలో కూడా మనకి 0 మినిట్స్ ఉంటుంది. ఓకేనా, ఏకీభవించినప్పుడు. నెక్స్ట్ ఒకవేళ 2 ముళ్ళులు, ఓకేనా, ఒకవేళ 2 ముళ్ళులు ఈ విధంగా ఉన్నాయనుకోండి. అంటే ఈ విధంగా ఉందామంటే ఇట్ మీన్స్ లంబకోణం. సో 2 ముళ్ళులు లంబకోణంలో ఉన్నాయనుకోండి. 2 ముళ్ళులు లంబకోణంలో ఉన్నప్పుడు ఆ 2 ముళ్ళుల మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. లంబకోణం అంటే ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్, లంబకోణం. ఇలా లంబకోణంలో ఉన్నప్పుడు 2 ముళ్ళుల మధ్య ఉండేటటువంటి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి 90 డిగ్రీస్, అంటే 90 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ అంటే అంటే సెకండ్స్లలో 2 ముళ్ళుల మధ్య డిఫరెన్స్ ఎంత? 90 డిగ్రీలు. ఓకేనా, సెకండ్స్ యాంగిల్లో 2 ముళ్ళుల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 90 డిగ్రీలు. మరి నిమిషాలలో ఎన్ని నిమిషాలు ఉంటాయంటే 15 నిమిషాల గ్యాప్ ఉంటుంది. 15 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 2 ముళ్ళులు ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ స్ట్రేట్ లైన్, వ్యతిరేక దిశ లేదా సరళ రేఖ. ఈ విధంగా 2 ముళ్ళులు సరళ రేఖపై ఉన్నప్పుడు ఆ 2 ముళ్ళుల మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఎంత ఉంటుందంటే యాంగిల్లో 180 డిగ్రీలు ఉంటుంది. దీన్ని మనం సరళ రేఖ లేదా వ్యతిరేక దిశ అంటాం. సరళ రేఖ లేదా వ్యతిరేక దిశ. ఈ విధంగా సరళ రేఖ లేదా వ్యతిరేక దిశ ఉన్నప్పుడు 2 ముళ్ళుల మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలు ఉంటుంది. ఓకేనా, 180 డిగ్రీలు ఉన్నప్పుడు ఆ 2 ముళ్ళుల మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఎంత ఉంటుందంటే నిమిషాలలో 30 నిమిషాలు ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద బేసిక్ మోడల్స్ లైక్ కోయిన్సైడ్ ఏకీభవించడం, లంబకోణం రైట్ యాంగిల్, సరళ రేఖ వ్యతిరేకించడం. క్వశ్చన్ ఏం అడుగుతారంటే 2 ముళ్ళులు సరళ రేఖలో ఉన్నప్పుడు ఆ 2 ముళ్ళుల మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఎంత, యాంగిల్ ఎంత అంటాడు. 180 డిగ్రీలు. 2 ముళ్ళులు లంబకోణంలో ఉన్నప్పుడు ఆ 2 ముళ్ళుల మధ్య ఉండే కోణం ఎంత అంటాడు. 90 డిగ్రీలు. 2 ముళ్ళులు ఏకీభవించినప్పుడు
ఆ రెండు ముళ్ళుల మధ్య ఉండేటటువంటి ఆ కోణం ఎంత అంటాడు, 0 డిగ్రీలు. ఓకేనా, ఈ విధంగా తీసుకోవాలి. ఇంకో పిన్ పాయింట్ ఏంటంటే రెండు ముళ్ళులు ఎప్పుడెప్పుడు ఏకీభవిస్తాయంటే, ఓకేనా, డైరెక్ట్ బిట్ పడతాయి చూడండి. రెండు ముళ్ళులు ఏకీభవించే సమయం ఎప్పుడు? రెండు ముళ్ళులు ప్రతి ఎన్ని నిమిషాలకు ఒకసారి ఏకీభవిస్తాయి చూడండి, నోట్ పాయింట్ రాసుకోండి. రెండు ముళ్ళులు ప్రతి 65 నిమిషాల 5/11 ఒకసారి నిమిషాలకు ఒకసారి ఏకీభవిస్తాయి. ఓకేనా, రెండు ముళ్ళులు ఎప్పుడు ఏకీభవిస్తాయి అంటే ప్రతి 65 నిమిషాల 5/11 ఒకసారి ఏకీభవిస్తాయి. క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే రెండు ముళ్ళులు ప్రతి x నిమిషాలకు ఒకసారి ఏకీభవిస్తాయి. రెండు ముళ్ళులు ప్రతి x నిమిషాలకు ఒకసారి ఏకీభవిస్తాయి. అయితే x విలువ ఎంత అంటాడు. అంటే x విలువ ఎంత అంటే రెండు ముళ్ళులు ప్రతి ఎన్ని నిమిషాలకు ఒకసారి ఏకీభవిస్తాయి? 65 నిమిషాల 5/11 ఒకసారి ఏకీభవిస్తాయి. ఓకేనా, చాలామంది రెండు ముళ్ళులు గంటకు ఒకసారి ఏకీభవిస్తాయి అనుకుంటారు. గంటకు ఒకసారి ఏకీభవించవండి. ఒకవేళ గంటకు ఒకసారి ఏకీభవిస్తే 24 గంటల్లో 24 సార్లు ఏకీభవించాలి. మరి 24 గంటలలో 22 సార్లు ఏకీభవిస్తాయి కదా. ఓకేనా, అందుకే 65 5/11 దగ్గర ఏకీభవిస్తాయి ప్రతి. ఓకేనా, సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ క్లాక్స్. క్లాక్లో ఏం నేర్చుకున్నాం మనం? ఒక రోజులో ఉండేటటువంటి అవర్స్ మినిట్స్, హాఫ్ డేలో ఉండేటటువంటి అవర్స్ మినిట్స్, యాంగిల్స్ అబౌట్ మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్ విత్ ఇన్ ద 1 minute. అండ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటన్నా కోయిన్సైడ్ ఒకటి, కోయిన్సైడ్ ఉన్నప్పుడు, రైట్ యాంగిల్ ఉన్నప్పుడు, సరళరేఖ వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు యాంగిల్ అండ్ మినిట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ రెండు ముళ్ళులు, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, రెండు ముళ్ళులు ప్రతి 65 నిమిషాలు 5/11 ఒకసారి ఏకీభవిస్తాయి. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే, ఓకేనా, క్వశ్చన్స్లోకి వెళ్దాం. 20 నిమిషాల వ్యవధిలో గంటల ముళ్ళు ఎంత కోణం చేయను? 20 నిమిషాల వ్యవధిలో గంటల ముళ్ళు ఎంత కోణం చేయను? ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ ఏ హ్యాండ్ అడుగుతున్నాడో చూడాలి. గంటల ముళ్ళు అడుగుతున్నాడు కదా, గంటల ముళ్ళు. గంటల ముళ్ళు 20 నిమిషాలలో ఎంత కోణం చేయను? గంటల ముళ్ళు ఒక నిమిషానికి ఎంత వేస్తుంది? గంట ముళ్ళు ఒక నిమిషానికి 1/2 డిగ్రీ వేస్తుంది. గంటల ముళ్ళు ఒక నిమిషానికి 1/2 డిగ్రీ వేస్తుంది. అంటే నిమిషానికి 1/2 అంటే 20 నిమిషాలు కదా, 20 హాఫ్లు ఎంత అవుతుంది? 10 degrees. 10 విల్ బి ద రైట్ ఆన్సర్. 10 విల్ బి ద, అంటే గంటల ముళ్ళు ఇక్కడ నిమిషాలు, ఇక్కడ కోణాల గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా 20 నిమిషాలు అన్నాడు, 20 నిమిషాలు అన్నాడు కాబట్టి 10 డిగ్రీలు. ఒకవేళ 30 నిమిషాలు అన్నాడు అనుకో, ఎంత అవుతుంది? 15 డిగ్రీలు. ఒకవేళ 25 నిమిషాలు అన్నాడు అనుకోండి, ఇందులో హాఫ్ ఎంత? 12.5 degrees. ఒకవేళ 45 minutes అన్నాడు అనుకోండి, ఇందులో హాఫ్ ఎంత? 22.5. అంటే నిమిషాల నుంచి యాంగిల్కి వెళ్ళేటప్పుడు అది 1/2 డిగ్రీ వేస్తుంది, 0.5 degree. ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా వచ్చాడు అనుకోండి, గంటల ముళ్ళు 20 డిగ్రీలు చేసింది అయితే ఎన్ని నిమిషాలు? గంటల ముళ్ళు 20 డిగ్రీలు చేసింది అయితే ఎన్ని నిమిషాలు అంటాడు. గంటల ముళ్ళు 20 డిగ్రీలు చేసింది అనుకో, గంటల ముళ్ళు 20 డిగ్రీలు చేసింది అనుకో, ఎన్ని నిమిషాలు అయితే నా రివర్స్లో 40 minutes అవుతుంది కదా, అంతే కదా. 40 minutes ఇంటూ 2 వేస్తే అయిపోతుంది. చూడండి ఒకటే క్వశ్చన్ ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నారో. నిమిషాలు ఇచ్చి కోణం అడిగితే 1/2 తీసుకుంటే సరిపోతుంది. అదే కోణం ఇచ్చాడు అనుకో, కోణం ఇస్తే ఇంటూ 2 వేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా ఈ విధంగా ఉంది అనుకున్నాను. ఇంకో క్వశ్చన్ ఎట్లా అంటే అవర్ హ్యాండ్ 30 డిగ్రీలు చేసింది అంటాడు. అవర్ హ్యాండ్ 30 డిగ్రీలు చేసింది. అవర్ హ్యాండ్ 30 డిగ్రీలు చేస్తే ఎన్ని నిమిషాల సమయం పడుతుంది అంటాడు. 30 డిగ్రీలు చేస్తే ఎన్ని నిమిషాలు? అప్పుడు ఏం ఆలోచిస్తారు? ఓహో 30 డిగ్రీలు చేసిందంటే ఖచ్చితంగా ఎంత? 60 నిమిషాలు తిరిగి ఉంటుంది. 60 నిమిషాలు అంతే కదా. అదే 60 నిమిషాలు జరిగింది అనుకో, ఇందులో హాఫ్ 30 డిగ్రీలు. సో ఇది మీరు నోట్స్లో చేసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు మధ్యగత నిష్పత్తి వరుసగా. ఓకేనా, సో నిమిషాల ముళ్ళకి, గంటల ముళ్ళకి అండ్ సెకండ్ల ముళ్ళకి మధ్య గల నిష్పత్తి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రెండు ముళ్ళుల మధ్య నిష్పత్తి అడుగుతున్నాను నాన్న. ఓకేనా, మనం ఎప్పుడో కానీ రేషియోస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తుల యొక్క స్పీడ్ రేషియో కనుక్కోవాలి మనం.
ఓకేనా, ఇద్దరు వ్యక్తుల యొక్క స్పీడ్ రేషియో కనుక్కోవాలి. ఏం చేస్తాం, ఇద్దరు వ్యక్తుల యొక్క స్పీడ్ రేషియో కనుక్కుంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళిద్దరికి కూడా మనం ఒక సమానమైన దూరం ఇస్తాం. ఒక 1 కిలోమీటర్ పరిగెత్తండి, 1 కిలోమీటర్ పరిగెత్తితే మీ వేగాన్ని బట్టి మీకు స్పీడ్ రేషియో ఇచ్చేస్తా అంటాం. సేమ్ హియర్ కూడా, ఇక్కడ కూడా మనం 3 ముళ్ళుల మధ్య నిష్పత్తిని తీసుకునేటప్పుడు ఆ 3 ముళ్ళుల యొక్క వేగాన్ని సమాన దూరంలో చూడాలి. సమాన దూరంలో అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 1 నిమిషం ఉంది నాన్న, 1 నిమిషం ఉంది. ఈ 1 నిమిషంలో ఫస్ట్ ఏం అడిగాడు, నిమిషాల ముళ్ళు, అంటే నిమిషాల ముళ్ళు. ఇదే 1 నిమిషంలో నెక్స్ట్ ఏం అడిగాడు, గంటల ముళ్ళు, అంటే గంటల ముళ్ళు. ఇదే 1 మినిట్లో సెకండ్ల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు. ఈ 3 ముళ్ళు ఏం చేస్తాయో చూడాలి. ఓకేనా, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు. 1 నిమిషంలో ఇందాక మనం నేర్చుకున్నాం, 1 నిమిషంలో నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది, 6 డిగ్రీస్ చేస్తుంది, అంటే 6 డిగ్రీలు. ఓకేనా, 1 నిమిషంలో గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది, 1/2 డిగ్రీ చేస్తుంది. మనం ఇందాక బేసిక్స్ నేర్చుకున్నాం కదా, 1/2 డిగ్రీ చేస్తుంది. నెక్స్ట్ 1 నిమిషంలో సెకండ్ల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది, 360 డిగ్రీలు చేస్తుంది. ఓకేనా, ఇదే కదా. ఇప్పుడు ఈ 3 ముళ్ళుల్ని కూడా సేమ్ కాన్సెప్ట్, అంటే సేమ్ దూరంలో కొలిచినాం. ఓకేనా, ఒకరికి 1 నిమిషం ఇచ్చి ఇంకొకరికి 2 నిమిషం ఇవ్వాలి కదా. ఒకరికి 1 నిమిషం ఇచ్చాం, ఈయన కూడా 1 నిమిషం ఇచ్చాం, ఆయన కూడా 1 నిమిషం ఇచ్చాం. మీరు 1 నిమిషంలో ఏమేమి చేస్తారు రా బాయ్ అంటే, వీడు 6 డిగ్రీలు తిరుగుతారు, వీడు 1/2 డిగ్రీ తిరుగుతాడు, వాడు 360 డిగ్రీలు తిరుగుతాడు కదా. ఎస్, మరి ఇది రేషియో అవుతుందా అంటే ఇది రేషియో కాదు నాన్న, ఎందుకంటే ఇది డెసిమల్లో ఉంది కదా. మరి మిగతా అయిన డెసిమల్ ఉన్నాయా, లేవు. సో దీనికి ఏం చేయాలంటే మనం ఇంటూ 2 చేద్దాం. ఓకేనా, దీనికి ఇంటూ 2 చేస్తే ప్రతి దాంట్లో రేషియో ఒకదానికి ఏదైతే పెడతామో మిగతా దాన్ని కూడా అట్లా వేయాలి. దీనికి ఇంటూ 2 చేస్తాం, దీనికి ఇంటూ 2 చేస్తాం. ఓకే, ఇంటూ 2 చేస్తాం. చేసినప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇంటూ 2 ఎందుకు వేస్తున్నారు, ఇంటూ 1.5 వేయచ్చు కదా అంటారు. మళ్ళీ 1.5లో వేసినా కానీ మళ్ళీ డెసిమల్లోకి వెళ్ళిపోతుంది కదా. సో అందుకే, సో 6 × 2 12, 0.5 × 2 1, 360 × 2 720. అంటే టోటల్గా మనకి సో 12:1:720 ఎక్కడుంది నా అనేది. ఎస్, మోస్ట్ ఆఫ్ ది టైం రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఓకేనా, ఇది. ఓకేనా, ఇక్కడ మీరు ఇంకోటి నేర్చుకోవచ్చు నాన్న. ఏంటంటే ఇప్పుడు 3 ముళ్ళుల మధ్య రేషియో అడిగింది కదా. ఓకేనా, ఒకవేళ ఇంకా ఇక్కడ నుంచి 2-3 క్వశ్చన్స్ చూస్తే నిమిషాల ముళ్ళుకి గంటల ముళ్ళుకి మధ్య రేషియో ఎంత ఉంటుంది అంటే 12:1. ఓకేనా, మీ నోట్స్లో రాసుకోండి, నిమిషాల ముళ్ళుకి గంటల ముళ్ళుకి. లేదా గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే నిమిషాల ముళ్ళుకి మరియు సెకండ్ల ముళ్ళుకి, నిమిషాల ముళ్ళుకి మరియు సెకండ్ల ముళ్ళుకి మధ్య రేషియో ఎంత ఉందంటే నిమిషాల ముళ్ళు ఎంత 12, సెకండ్ల ముళ్ళు ఎంత 720. ఓకేనా, 12 ఎక్కం 12 6 72 60,000, అంటే 1:60 వస్తుంది. జాగ్రత్త చూడండి, నిమిషాల ముళ్ళుకి సెకండ్ల ముళ్ళుకి. నెక్స్ట్ ఇక గంటల ముళ్ళుకి అండ్ సెకండ్ల ముళ్ళుకి 1:720 అవుతుంది. ఓకేనా, చూసి ఒకటే క్వశ్చన్లో మనం ఇప్పుడు 4 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. గుడ్. ఓకే, అంటే ఎలా అయినా అడగవచ్చు, 3 ముళ్ళులైనా అడగవచ్చు, లేదా గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు అనొచ్చు, నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు అనొచ్చు, గంటల ముళ్ళు సెకండ్ల ముళ్ళు అనొచ్చు. ఓకేనా, సో దీని క్వశ్చన్ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి 12:1:720. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నాన్న, ఓకే, థర్డ్. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 22 డిగ్రీలు ఎక్కువ తిరుగుటకు పట్టే కాలం ఎంత. ఓకేనా, ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు కంటే గంటల ముళ్ళుకి 22 డిగ్రీలు పట్టే కాలం ఎంత. ఓకేనా, ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవచ్చు, షార్ట్ కట్ నేర్చుకోవచ్చు. కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటే మీకు వేరే కాన్సెప్ట్లో కూడా, అంటే వేరే క్వశ్చన్లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఏంటన్నా, ఇప్పుడు ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 22 డిగ్రీలు ఎక్కువ తిరుగుతాయి, ఖచ్చితంగా తిరుగుతాయి. ఎందుకంటే నిమిషాల ముళ్ళు ఎప్పుడు గంటల ముళ్ళు బీట్ చేస్తూనే ఉంటుంది, ఫాస్ట్గా తిరుగుతుంది కదా. ఇప్పుడు సింపుల్గా నేనేమంటానా, ఒక 1 అవర్ చూడానా, ఒక 1 అవర్. ఇప్పుడు ఒక 1 అవర్ క్లాక్ ఉందనుకో, 1 అవర్లో నిమిషాల ముళ్ళు ఏం చేస్తాయన్నా, మొత్తం ఇట్లా తిరుగుతుంది. 1 అవర్లో నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ వేస్తుంది. ఒక రౌండ్ అంటే 1 అవర్లో నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు చేస్తుంది, అంతేనా. 1 అవర్లో నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు చేస్తుంది. ఇదే మనకి 1 అవర్లో
గంటల ముళ్ళు ఎంత వేస్తుంది మరి 30 డిగ్రీలు అని చెప్పినా కదా 30 డిగ్రీలు వేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 1 అవర్లో నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ వేస్తుంది కాబట్టి 360 డిగ్రీలు అవుతుంది. 1 అవర్లో గంటల ముళ్ళు 12 నుంచి 1కి 1 నుంచి 2కి 5 నిమిషాలు తిరుగుతుంది కాబట్టి 30 డిగ్రీలు చేస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ 1 అవర్లో ఓకేనా, ఇప్పుడు ఈ 1 అవర్లో అంటే 1 అవర్ అంటే ఎంతనా 60 మినిట్స్ ఓకేనా. ఈ 1 అవర్లో గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు 1 అవర్లో గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు ఎక్కువ వేసింది 330 డిగ్రీలు ఎక్కువ వేసింది. 330 డిగ్రీలు అంతేనా. అంటే 330 డిగ్రీలు ఎక్కువ చేయడానికి 60 నిమిషాలు పట్టింది అంతేనా. 330 డిగ్రీలు ఎక్కువ చేయడానికి 60 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు ఎక్కువ వెళ్ళాలి నాకు 22 డిగ్రీలు చేయడానికి ఎంత సమయం. ఓకే, సో దట్ 22 ఇంటూ 60/330 ఓకేనా. 0 0 3 2 6 3 ఎక్కం 3 సో 11 ఎక్కం 11 2 2 2 4 మినిట్స్ 2 2 4 మినిట్స్. సింపుల్, అర్థమైంది కదా. ఇది మీకు ఎక్కడైనా యూజ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ ఓకేనా. రైట్, ఇప్పుడు ఎంత 4 నిమిషాలు వచ్చింది. 4 నిమిషాలు. మరి దీనికి షార్ట్ కట్ ఉందా అంటే ఎస్ ఉందండి. ఎలా వాడాలంటే క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు ఇన్ని డిగ్రీలు ఎక్కువ తిరగడానికి ఇన్ని డిగ్రీలు ఎక్కువ తిరగడానికి పట్టే కాలం ఎంత అని అడిగినప్పుడు సింపుల్గా యాంగిల్ ఇంటూ 2/11 వేస్తే మనకు మినిట్స్ వస్తుంది ఓకేనా. సరే ఇదేంటి సార్ ఈ ఫామ్లో బట్టి అంటే బట్టి కాదు నాన్న. చూడండి ఇక్కడ 2 ఉందా, ఇది 2, ఇక్కడ 11 ఉందా 11, దీన్ని షార్ట్ కట్ చేస్తారనమాట. యాంగిల్ ఎంత ఈ షార్ట్ కట్, ఇప్పుడు యాంగిల్ ఎంత 22 కదా 22 ఇంటూ 2/11 ఎంతలో కట్ అవుతుంది ఇది 2 ఇంటూ 2 4 మినిట్స్ 2 ఇంటూ 2 4 మినిట్స్ సింపుల్ 2 ఇంటూ 4 మినిట్స్. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో అంటే మీరు ఎప్పుడైనా కానీ ఎక్కువ తిరిగినప్పుడు ఇలా ఎన్ని నిమిషాలు అంటే యాంగిల్ ఇంటూ 2/11 వేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి మినిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సింపుల్ ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇంకా మీరు దీన్ని ప్రూఫ్ చేయాలనుకుంటే ఇంకా కూడా చేసినా ఇంకా అంటే ఒక క్వశ్చన్లోనే మీరు ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు 10 క్వశ్చన్లు చేయగలుగుతారు. ఇప్పుడు 4 నిమిషాలు ఆన్సర్ వచ్చింది కదా. 4 నిమిషాలలో నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది చెప్పండి. 4 నిమిషాలలో నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 1 నిమిషానికి 6 కాబట్టి 4 6 24 చేస్తుంది ఓకేనా. ఇదే 4 నిమిషాలలో గంటల ముళ్ళు ఎంత వేస్తుంది? గంటల ముళ్ళు నిమిషానికి 1/2 డిగ్రీ కాబట్టి 2 డిగ్రీలు వేస్తుంది అంతేనా. ఇప్పుడు గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు ఎంత ఎక్కువ వేసింది? 22 డిగ్రీలు. చూడండి మనం క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ క్వశ్చనే వేసుకున్నాం ఓకేనా. ఇది మనకి కాన్సెప్ట్ వైజ్ మెథడ్, ఇది షార్ట్ కట్, ఇది ప్రూఫ్ మెథడ్ ఓకేనా. రైట్, నెక్స్ట్ ఒక గడియారంలో 4 గంటల 20 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య ఉండే కోణం ఎంత? గడియారంలో 4 గంటల 20 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య ఉండేటటువంటి కోణం ఎంత ఓకేనా. రైట్, ఇప్పుడు 4 గంటల 20 నిమిషాలు అన్నాడా 420, గంటల ముళ్ళు అన్నాడా నిమిషాల ముళ్ళు అన్నాడా బోత్ హ్యాండ్స్. ఈ విధంగా 2 ముళ్ళుల మధ్య కోణం అడిగినప్పుడు అంటే ఒక సమయం ఇచ్చి 2 ముళ్ళుల మధ్య కోణం అడిగితే ఏం చేయాలంటే సింపుల్గా చూడండి నాన్న. ఇప్పుడు ఇక్కడ 4 అంటే అవర్స్, 20 అంటే మినిట్స్ అంతే కదా నాన్న. ఇప్పుడు 4 - 20 అంటే ఎంత 5, 20 అంటే 4 ఓకేనా. 20 అంటే 4 అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు గంటల ముళ్ళు 4 అంటే 4 కానే ఉంటుంది. మరి నిమిషాల ముళ్ళు 20 అంటే ఎక్కడ ఉంటుంది? 4 దగ్గర ఉంటుంది. 20 అంటే ఎక్కడ ఉంటుంది? 4 - 4 ఓకేనా. ఎంత అయితే నేను 0, 4 - 4 0. ఇక్కడ వచ్చినటువంటి ఫిగర్కి గంటకు ఎన్ని డిగ్రీలు ఉంటాయి చెప్పండి? గంటకు 30 డిగ్రీలు ఉంటాయి కదా. సో దాన్ని ఇంటూ చేయండి 30, సో ఏమవుతుంది 0 అవుతుంది ఓకేనా. నెక్స్ట్ 20లో హాఫ్ ఎంత 10, 20లో హాఫ్ ఎంత 10, సో 10 డిగ్రీస్ ఇస్ ద
రైట్ ఆన్సర్. ఓకేనా, 10 degrees. సో ఇక్కడ 10 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. 10 degrees మామూలుగా. ఓకేనా, అంటే 4 గంటల 20 నిమిషాలు. ఇక్కడ మీరు దీన్ని ఇంకా షార్ట్ కట్ చేయాలంటే ఎట్లా అంటే, దీన్ని ఇంకా షార్ట్ కట్ చేయాలంటే 420 ఉంటుంది కదా, 420. ఇప్పుడు 4 మైనస్ 20 అంటే 4. ఎప్పుడైతే ఈ రెండు నెంబర్లను ఇలా తీసేయాల్సి వస్తుందో, ఎప్పుడైతే ఇలా ఈ రెండు నెంబర్లను తీసేయాల్సి వస్తుందో అప్పుడు ఏం చేయాలంటే ఎన్ని నిమిషాలు ఇస్తే అన్ని నిమిషాలలో హాఫ్ డిగ్రీ అవుతాయి అనమాట. 20లో హాఫ్ ఎంత? 10 degrees. 20లో హాఫ్ ఎంత? 10 degrees. ఓకేనా, ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకో నాన్న. ఒకవేళ 5:25 ఇచ్చాడు అనుకో, 5:25 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏమనుకుంటారు, ఓహో ఇక్కడ 5 అంటే 25 అంటే ఎక్కడ ఉంటుంది? నిమిషాల ముందు 5 దగ్గర ఉంటుంది. సో రెండు నెంబర్ సేమ్ నెంబర్స్ కాబట్టి ఇందులో హాఫ్ ఎంత? 12.5. 12.5. ఒకవేళ 6:30 ఇచ్చాడు అనుకో, 6:30 ఏమైతే నాన్న 6 మైనస్ మళ్ళీ నిమిషాల ముందు ఎక్కడ ఉంటుంది? 6 దగ్గర ఉంటుంది. సో ఏమన్నా కాబట్టి 30లో ఎంత? హాఫ్ 15. అంటే ఇచ్చినటువంటి టైంలో రెండు సేమ్ నెంబర్స్ని తీసేయాల్సి వస్తే మీరు ఎక్కువ ఆలోచించకుండా, ఇప్పుడు 4:20 అన్నాడు కదా, ఇక్కడ గంటల ముళ్ళు 4, నిమిషాల ముళ్ళు 20 అంటే 4 దగ్గర ఉంటుంది. 4 - 4 చేయాల్సి వస్తే మీరు సింపుల్గా ఎన్ని నిమిషాలు అయితే ఉంటాయో అన్ని నిమిషాలలో ఆఫ్ తీసుకుంటే అది యాంగిల్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడు మనం 420 చూసినాం నాన్న. 420 కాకుండా ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాడు అనుకో, 820 ఇచ్చాడు అనుకో. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 820 ఇక్కడ 8కు 8 మైనస్ 8కు 8 మైనస్. సో ఇక్కడ 20 అంటే ఎక్కడ ఉంటుంది? 4 నిమిషాల ముళ్ళు 4 ఉంటుంది. 8 గంటల 20 నిమిషాల వద్ద రెండు ముళ్ళుల మధ్య కోణం ఇచ్చాడు అనుకో. ఓకేనా, 8కు 8 20కి 4. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత వచ్చింది? ఇప్పుడు తీసేస్తే ఎంత వస్తుంది? 8 - 4 అంటే 4. 8 - 4 అంటే 4, అంతే కదా. ఆ రెండు నెంబర్ని తీసేసినాక మిగిలేదానికి, రెండు నెంబర్ని తీసేసాక వచ్చిన మిగిలేదానికి ఇంటూ 30 చేయాలి. ఇంటూ 30. సో 4 × 30 ఎంత? 120 నాన్న. 4 × 30 120. నెక్స్ట్ ఏం చేస్తాం? ఈ మినిట్స్లో ఆఫ్ చేస్తాం. 20లో ఆఫ్ ఎంత నాన్న? 10. ఈ 10 ఇక్కడ యాడ్ చేస్తాం. సో 130 degrees అవుతుంది. 130 degrees. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు చూడాలి. ఓకేనా, సెకండ్ స్టెప్ ఏంటంటే వచ్చినటువంటి నెంబర్కి ఇంటూ 30 చేయాలి. ఓకేనా, ఇది ఒక 1 hour యాంగిల్, ఇంటూ 30 చేయాలి. నెక్స్ట్ నిమిషాలలో ఆఫ్ చేయాలి. నిమిషాలలో ఆఫ్ని యాడ్ చేయాలి. సింపుల్ అయిపోతుంది, 130. ఓకేనా, సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఒకవేళ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇంకా ఈజీ అవ్వడానికి, ఇప్పుడు ఇక్కడ చూడాలి, 725 అన్నాడు అనుకో. 725. సో ఇక్కడ 7 మైనస్ 25 అంటే ఎక్కడ ఉంటుంది అన్న? 5 దగ్గర ఉంటుంది. 7 - 5 అంటే 2. ఏం చేస్తాం? ఇంటూ 30 చేస్తాం. ఏమైతేనన్నా 60 అవుతుంది. ఓకేనా, 25లో ఆఫ్ అంటే 12.5. సో 72.5 degrees అవుతుంది. 72.5 degrees. సో యాంగిల్స్లో ఈ విధంగా చేస్తే మనకి ఈజీ అవుతుంది. సేమ్ నెంబర్స్ని తీసేయాల్సి వస్తే మీకు తెలుసుగా, ఇవి సేమ్ నెంబర్స్ కావు. ఒకవేళ సేమ్ నెంబర్స్ తీసేయాల్సి వస్తే మినిట్లో ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సేమ్ నెంబర్స్ లేకపోతే ఈ విధంగా ప్రాసెస్ని చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాక్ ఫస్ట్ సెషన్ అండి. సో నెక్స్ట్ సెషన్లో మనం క్లాక్ నుంచి మరికొన్ని క్వశ్చన్లతో మీ ముందుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.